చాలామంది చాలామంది అంటుంటారు ఏమని, మనుషులకే దిక్కు లేదు, మనుషులకే దిక్కు లేదు అని. ఏం దిక్కు కావాలండి ఇంకా మనుషులకి? దిక్కులు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చిందిగా దేవుడు, వాళ్ళకు పని చేసుకుని బతకడం చేత కదా. నోరు లేని మూగజీవాలు కదా పెట్టాల్సింది మనం. వాటి ప్రేమ చూడండి. నేను రోజు ఒక ముద్ద అన్నం పెడితే చాలు, నా చెయ్యి చప్పుడిని, నా కాళ్ళ చప్పుడిని గేట్ తీయంగానే ఎట్లా పరుగు పరుగున్నది, ఎట్లా ఊరికొస్తున్నాయి నా దగ్గరికి. వీటికి కదా మనం సాయం చేయాల్సింది. కాళ్ళు చేతులు ఉన్న మనుషులకు పని చేసుకొని బతకలేరా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయం చేస్తారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళకి నిజంగానే సాయం చేయాలి. చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, వాళ్ళకి కదా సాయం చేయాల్సింది. అన్నీ బాగుండి కూడా అడుక్కు తినడం, లేదంటే ఇల్లు ఎమ్మడి తిరుగుతూ మాకు ఇంతే కావాలని డిమాండ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈ మధ్య కొంతమందికి ఇవ్వడం మానేసిన. అసలు ఇంటికి సపాయాలు వచ్చి టీ వేయమన్నా పోయట్లేను. ఎందుకు? అవే పాలు నేను ఈ డాగ్స్ కోసం పోయొచ్చు, అందుకోసమని వాళ్ళ పోయి సపాయి వాళ్ళకి నేను కాకపోతే వేరే వాళ్ళు పోస్తారండి. నేను పోయకపోతే వేరే వాళ్ళని అడుగుతారు. నేను ఇదివరకు చాలా పోసేది టీ, ఎవరు వచ్చి అడిగినా టీ ఖచ్చితంగా పోసేది. కానీ గత కొద్ది రోజుల నుంచి పోయడం మానేసిన. ఎందుకు వాళ్ళకి పోయాలి, నేను కాకపోతే వేరే వాళ్ళు పోస్తారు ఎందుకు? వేరే వాళ్ళు డాగ్స్కు పెట్టరు కాబట్టి నేను అది వద్దని మానేసిన.